హలో గైస్, వెల్కమ్ టు శ్రీకరి నాలెడ్జ్ హబ్. ఈరోజు మనం 10th మ్యాథ్స్లో థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఈ చాప్టర్కి సంబంధించినటువంటి సెకండ్ ప్రాబ్లం అండ్ థర్డ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి టోటల్ ప్రాబ్లమ్స్ ఈరోజు సాల్వ్ చేద్దాం. అంతకంటే ముందుగా ఒక చిన్న మాట, ఈ చాప్టర్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ అలాగే ప్రాబ్లం నెంబర్ 1లో ఉన్నటువంటి 2 గ్రాఫ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో అవైలబుల్గా ఉంది. ఎవరైతే ఇంకా వీడియో చూడలేదు వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఎక్సర్సైజ్ 3.1 and second question on comparing the ratios a1 by a2 b1 by b2 and c1 by c2, find out whether the lines representing the following pairs of linear equation intersect at a point or parallel or coincidence అంటున్నాడు. ఇక్కడ టూ ఈక్వేషన్స్ ఇచ్చేసి ఇవి రేషియోను మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ రేషియో ఒకవేళ రేషియో అనేటివి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయా, ప్యారలల్ లైన్స్ వస్తాయా, కోఇన్సిడెన్స్ లైన్స్ వస్తాయా అనేది ఇక్కడ మనం ఈ రేషియో ద్వారా వీటిని చెక్ చేసి చెప్పాలన్నమాట. ఎలా చేయాలో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈజీగా నేర్చేసుకుందాం. సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ ప్రాబ్లం అండి. 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0. ఈ టూ ఈక్వేషన్ని మనం ఏం చేయాలి? స్టాండర్డ్ ఈక్వేషన్, లీనియర్ పెయిర్ ఆఫ్ టూ వేరియబుల్స్ అన్నాం కదా, ఈ స్టాండర్డ్ ఈక్వేషన్కి ఈక్వల్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి ఈ స్టాండర్డ్ ఈక్వేషన్తో. a1x + b1y + c1 = 0, నెక్స్ట్ a2x + b2y + c2 = 0. ఈ ఈక్వేషన్స్తో ఈ టూ ఈక్వేషన్స్ని మనం కంపేర్ చేసుకోవాలి. ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంటుంది, వై ప్లేస్లో వైఏ ఉంటుంది. మనం కోఎఫిషియంట్ని కంపేర్ చేయాలి. కోఎఫిషియంట్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు a1 ఏమొస్తుందండి? a1 = 5 వస్తుందండి. ఫస్ట్ ఈక్వేషన్ మనం కంపేర్ చేసుకుంటే a1 b1 c1 తీసుకోవాలి. b1 ఏముందండి? -4 అండ్ c1 = 8 అవుతుంది. నెక్స్ట్ a2 అంటే సెకండ్ ఈక్వేషన్కి సంబంధించింది. సెకండ్ ఈక్వేషన్లో x యొక్క కోఎఫిషియంట్ 7, అలాగే y యొక్క కోఎఫిషియంట్ 6 అండ్ కాన్స్టెంట్ -9. ఇక్కడ ప్లస్ ఉంటే అలాగే తీసుకోవాలండి, మైనస్ ఉంటే మైనస్తో సహా మనం నంబర్ అనేది రైట్ చేసుకోవాలి. ఇప్పుడు రేషియో కంపేర్ చేసుకోవాలి. రేషియో కంపేర్ ఎలా చేయాలి? ఇక్కడ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. రేషియో అనేది ఎలా కంపేర్ చేయాలంటే a1 by a2, ఇక్కడ a1 వాల్యూ ఏమొచ్చిందండి? 5, a2 వాల్యూ 7. నెక్స్ట్ కంప్లీట్ అయిందా? నెక్స్ట్ ఇదే విధంగా b1 by b2 రేషియోను కంపేర్ చేయాలి. b1 వాల్యూ -4, b2 వాల్యూ 6. ఓకేనా? నెక్స్ట్ c1 వాల్యూ ఏమొచ్చిందండి? c1 by c2 కంపేర్ చేసుకుంటే c1 వాల్యూ 8 అండ్ c2 వాల్యూ -9. ఇక్కడ a1 by a2 అండ్ b1 by b2 మనకు అలాగే మనం బేసిక్ కాన్సెప్ట్లో ఒక టేబుల్ చెప్పామండి. ఆ టేబుల్ ప్రకారం ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. a1 by a2 = b1 by b2 వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు అంటే రేషియో అనేది డిఫరెంట్గా వచ్చింది కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ఇవి రెండు నాట్ ఈక్వల్ టు వస్తాయి. a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. సో ఇవి రెండు a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 వస్తే ఇవి రెండు ఎటువంటి లైన్స్ అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఓకేనా? గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ ఓన్లీ 1 పాయింట్ అని మనం తీసుకుంటే సరిపోతుంది. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అట్ ఏ 1 పాయింట్ అంటే a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 వస్తే ఆ టూ లైన్స్ అనేది ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఓకే, క్లియరా? సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ వన్ను సాల్వ్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ వన్ అండి. సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ వన్ మనకి ఏమి ఇచ్చారు? 9x + 3y + 12 = 0, 18x + 6y + 24 = 0. ఇప్పుడు మనము స్టాండర్డ్ ఈక్వేషన్తో వీటిని కంపేర్ చేయాలి. a1 అంటే ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ a = 9 అండ్ b1 ఏమవుతుంది? 3 అవుతుంది. c1 12 అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా సెకండ్ ఈక్వేషన్ని మనం కంపేర్ చేసుకుంటే సెకండ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 18
అలాగే y కోఎఫిషియంట్ b2 ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ కాన్స్టెంట్ c2 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. ఇప్పుడు రేషియో కంపేర్ చేస్తాం. a1/a2 కంపేర్ చేస్తాం. a1/a2 a1 ఏముందండి 9, a2 18. నెక్స్ట్ b1/b2 కంపేర్ చేస్తాం. b1/b2 3/6 అవుతుంది. b1 అంటే 3, b2 అంటే 6. నెక్స్ట్ c1/c2 కంపేర్ చేస్తాం. c1 అంటే 12, c2 అంటే 24. ఇక్కడ రేషియో అనేది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే a1/a2లో 9/18 ఇది క్యాన్సిలేషన్ అవుతుంది కదా, 9 1s 9 2s. నెక్స్ట్ ఇక్కడ కూడా b1/b2లో ఫ్రాక్షన్ అనేది క్యాన్సిలేషన్ అయిపోయి 1/2 వస్తుంది. c1/c2లో కూడా క్యాన్సిలేషన్ అయిపోయి మనకు ఆర్ ఏమవుతుంది, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రేషియో అనేది a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 వస్తుంది. ఇక్కడ మనకు ఆల్ రేషియోస్ ఆర్ ఈక్వల్ వచ్చినప్పుడు ఈ లైన్స్ ఏమవుతాయండి, గివెన్ పెయిర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కోఇన్సిడెన్స్. ఆల్ రేషియోస్ ఈక్వల్గా వస్తే ఇవన్నీ కూడా ఒక లైన్ మీదనే ఇంకొక లైన్ మూవ్ అయితే అదే కోఇన్సిడెన్స్ లైన్స్ అవుతాయి. అది ఎలా వస్తుందంటే రేషియో అనేది ఆల్ రేషియోస్ అనేది ఈక్వల్గా రావాలి. ఓకే, సెకండ్ ప్రాబ్లం అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్లో థర్డ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సెకండ్ వన్లో థర్డ్ ప్రాబ్లం 6x - 3y + 10 ఈజ్ ఈక్వల్ టు 0, 2x - y + 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టూ రేసెస్కి మనం ఇవి ఎటువంటి లైన్స్ మనం ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ మనము స్టాండర్డ్ ఈక్వేషన్తో ఈక్వల్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇక్కడ a1 వాల్యూ ఏమి ఇచ్చారు, a1 6. a1 అంటే ఏంటండి, స్టాండర్డ్ ఈక్వేషన్లో a1x + b1y + c1 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ a2x + b2y + c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కదండి స్టాండర్డ్ ఈక్వేషన్. దాంతో కంపేర్ చేసుకోవాలి. సార్కి మనం స్టాండర్డ్ ఈక్వేషన్ రాసుకొని అవసరం లేదు, జస్ట్ మనము కోఎఫిషియంట్ రైట్ చేస్తే సరిపోతుంది. a1 ఈజ్ ఈక్వల్ 6, b1 - 3, c1 10 అవుతుంది. నెక్స్ట్ a2 2 అవుతుంది, b2 -1 అవుతుంది. నెక్స్ట్ అలాగే c2 వచ్చేసి 9 అవుతుంది. ఈ విధంగా కోఎఫిషియంట్ని రైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీటిని రేషియోను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి రేషియో అంటే a1/a2. ఈ రేషియో అనేది 6/2. నెక్స్ట్ b1/b2 ఈజ్ ఈక్వల్ టు -3/-1. నెక్స్ట్ c1/c2 అంటే 10/9 అవుతుంది. ఇక్కడ రేషియో అనేది క్యాన్సిలేషన్ అవుతుంది, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. a1/a2లో 2 1s 2 3s. నెక్స్ట్ అలాగే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రేషియో అనేది క్యాన్సిలేషన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2. ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ 3/1, ఇక్కడ కూడా 3/1. సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 వస్తే మనకు లైన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఫైనల్గా మనం ఏం రైట్ చేసుకోవాలి, దేర్ఫోర్ చూడండి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అండ్ నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. ఇక్కడ మనకు a1/a2 b1/b2 ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఇటువంటి లైన్స్ ప్యారలల్ లైన్స్ కదా, గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ అని రాసినా సరిపోతుంది. గివెన్ pairs of linear equations or parallel, ఈ విధంగా మనం రైట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం అండి, ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2 అండ్ c1/c2 ఫైండ్ అవుట్ ద వెదర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అంటున్నాడు. కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటో మనకు తెలియాలి. కన్సిస్టెంట్ అంటే టూ లైన్స్కి కామన్ పాయింట్ అనేది ఒక్క పాయింట్ దగ్గర అయినా అది ఇంటర్సెక్ట్ చేసినా లేదా జాయిన్ అయినా అవి ఆ టూ లైన్స్ యొక్క కామన్ పాయింట్ని మనం ఏమంటున్నాము, కన్సిస్టెంట్ అంటున్నాం. అలాగే ఇన్కన్సిస్టెంట్ అంటే టూ లైన్స్ కూడా ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ చేసుకోకుండా లేదా ఆ టూ లైన్స్కి కామన్ పాయింట్ అనేది లేకపోతే అది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. సో అవి ఎలానో ఇప్పుడు మనం చేసేద్దాం. థర్డ్ వన్లో ఫస్ట్ ప్రాబ్లము 3x + 2y ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 7. ఇందాక సెకండ్ ప్రాబ్లంలో మనం రేషియో అనేది కంపేర్ చేసాం కదా, ఈ రేషియో కంపారిజన్ ద్వారానే మనం తెలిసేసుకున్నాం. ఏ విధంగాను ఫస్ట్ కోఎఫిషియంట్ను మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. a1 3, b1 2 అండ్ c1 వాల్యూ ఏమవుతుంది, -5 అవుతుంది. ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి 5 అనేది ఇట్ సైడ్ మూవ్ చేయాలి. ఇక్కడ చూడండి 3x + 2y - 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్స్ని మనము ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. 2x - 3y - 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కంపేర్ చేసేస్తాం.
నెక్స్ట్ ఏ టూ వాల్యూ ఎంతమా 2 ఉంది. నెక్స్ట్ B2 వాల్యూమా -3 అండ్ C2 వాల్యూ -7. ఓకేనా. ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దామండి. A1/A2 A1/A2 3/2. నెక్స్ట్ B1/B2 2/-3. నెక్స్ట్ C1/C2 C1/C2 -5/-7. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3/2, ఇక్కడ 2/-3 మైనస్ క్యాన్సిల్ 5/7. ఆల్ రేషియోస్ ఆర్ డిఫరెంట్గా వచ్చాయి. ఫైనల్గా మనకు రేషియో అనేది ఏమవుతుంది, A1/A2 is not equal to B1/B2. సో ఇలా వస్తే రేషియో అనేది ఏమవుతుందండి, కన్సిస్టెన్స్లో ఉన్నట్ట కన్సిస్టెన్స్లో లేనంట. రేషియో అనేది ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఎలా ఉంటాయి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇదిగో ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటాయి. ఈ 2 లైన్స్కి కామన్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఈ కామన్ పాయింట్ అనేది 1 ఉన్నా అలాగే మెనీ ఉన్నా అవి కన్సిస్టెన్స్ లైన్స్ అవుతాయి. ఓకేనా. ఈ గివెన్ 2 లైన్స్ ఆర్ కన్సిస్టెంట్స్ అని రైట్ చేసుకుంటే సరిపోతుంది. గివెన్ pairs of lines are intersecting, therefore the pairs of given equations are consistent. ఓకేనా, క్లియర్. సెకండ్ ప్రాబ్లం అండి. సెకండ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు, 2x - 3y is equal to 8. నెక్స్ట్ 4x - 6y is equal to 9. ఇది సెకండ్ ప్రాబ్లం ఇచ్చారు. ఈ సెకండ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో బాగా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా కంపేర్ చేస్తామో సెకండ్ ప్రాబ్లమ్ని కూడా అలాగే కంపేర్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఈ 8 అనేది ఈక్వల్ కట్ సైడ్ ఉంది కాబట్టి ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ మూవ్ చేసేస్తాము. మూవ్ చేస్తే +8 కాస్త -8 అవుతుంది, ఈక్వల్ టు 8. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా అలాగే రైట్ చేద్దాము. 4x - 6y -9 ఈక్వల్ టు 0. ఇప్పుడు రేషియోని కంపేర్ చేసుకుందాం. కోఎఫిషియంట్ని రైట్ చేద్దాం. A1 వాల్యూ ఏముందమ్మా 2 ఉంది, B1 వాల్యూ -3 అండ్ C1 వాల్యూ -8. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ x కోఎఫిషియంట్ A2 = 4 అండ్ B2 = -6. నెక్స్ట్ కాన్స్టెంట్ C2 = -9. ఇప్పుడు A1/A2 రేషియో కంపేర్ చేస్తాం. A1/A2 అంటే A/2/4 అవుతుంది. నెక్స్ట్ B1/B2 వాల్యూ ఏమవుతుందమ్మా -3/6 అవుతుంది. నెక్స్ట్ C1/C2 -8/-9. మీరు బాగా అబ్జర్వ్ చేస్తేమా ఇక్కడ మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 2s. A1/A2లో కూడా 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ C1/C2లో మైనస్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా మనకు A1/A2 = B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. ఆన్సర్ అనేది వచ్చింది. ఇలా రేషియో అనేది వస్తే ఈ లైన్స్ అనేది ఏమవుతాయమ్మా, ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ అనేది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్సా? ప్యారలల్ లైన్స్ అంటే ఇలా ఉంటాయమ్మా. ఈ లైన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ప్యారలల్ లైన్స్ ఇలా ఉంటాయి, లైన్ 1 లైన్ 2. ఈ లైన్స్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కామన్ పాయింట్ అనేది ఈ 2 లైన్స్కి ఎక్కడ కూడా ఉండవు కాబట్టి కామన్ పాయింట్ ఉంటే కన్సిస్టెంట్, కామన్ పాయింట్ లేకపోతే ఏమవుతాయమ్మా ఇన్కన్సిస్టెంట్ అవుతాయి. నెక్స్ట్ గివెన్ పైర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మా, గివెన్ పైర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ అండ్ ద ఈక్వేషన్ డు నాట్ హ్యావ్ సొల్యూషన్. ఎందుకు అంటే అవి రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. ఈ 2 లైన్స్కి ఎక్కడ కూడా కామన్ పాయింట్ ఉండదు కాబట్టి వాటికి సొల్యూషన్ అనేది ఉండదు. నెక్స్ట్ ద పెయిర్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అంటే కామన్ పాయింట్ లేకపోవడమే ఇన్కన్సిస్టెంట్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ను ఎక్స్ప్లెయిన్ చేసుకో. థర్డ్ వన్ 3/2x + 5/3y = 7 అండ్ 9x - 10y = 14. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో ఫ్రాక్షన్స్ వచ్చాయి. ఈ ఫ్రాక్షన్స్ని ఎలా మనం సాల్వ్ చేయాలో ఇక్కడ చూడండి. ఈ 7 కూడా ఇటు సైడ్ మూవ్ చేసి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 2కి 3కి ఎల్సిఎం ఏమవుతుందిమా 6 అవుతుంది. లేదా సింపుల్గా ఏం చేస్తారంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మా, 3/2x + 5/3y -7 = 0. ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుందిమా. 9x - 10y -14 = 0. హియర్ ఎల్సిఎం అనేది ఏమవుతుంది 6 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ 6 కావాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలిమా 3/2 × 3 చేసేద్దాం.
2/3 చేసి ఎక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ 5/3 ఇంటూ 2/2 ఇంటూ వై మైనస్ 7 ఇంటూ 6/6 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు అంటే డినామినేటర్స్ అన్నిటినీ ఈక్వల్ చేసుకున్నాం. ఈక్వల్ చేయాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలో ఆ నెంబర్తో మల్టిప్లై చేసి తీసుకున్నాం. ఇక్కడ 3 3s 9, 9/6x ప్లస్ 5 2s 10/6 y 7 6 ఆన్సర్ 42/6. డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి కదా. ఈ డినామినేటర్స్ సేమ్గా ఉంటే ఆ ఫ్రాక్షన్స్ని ఏమంటాం? లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇప్పుడు ఫైనల్గా ఈక్వేషన్ అనేది 9x ప్లస్ 10y మైనస్ 42 ఈజ్ ఈక్వల్ టు ఈ డినామినేటర్ వాల్యూను ఈజ్ ఈక్వల్ కట్ సైడ్ మూవ్ చేస్తే 0 ఇంటూ 6 ఏమవుతుందమ్మా? 6 0 అవుతుందమ్మా. ఓకేనా? ఈక్వేషన్ మనం ఈ విధంగా సాల్వ్ చేసాం. నెక్స్ట్ వీటిని కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ని కంపేర్ చేద్దాం. a1 వాల్యూ 9, b1 వాల్యూ 10 అండ్ c1 వాల్యూ -42. నెక్స్ట్ అలాగే సెకండ్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్ a2 వాల్యూ 9, b2 వాల్యూ -10 అండ్ c2 వాల్యూ -14. ఇప్పుడు రేషియో కంపారిజన్ చేద్దాం. a1/a2 a1 వాల్యూ 9 అండ్ a2 వాల్యూ ఆల్సో 9. నెక్స్ట్ b1 వాల్యూ 10, b2 వాల్యూ -10 అండ్ c1 వాల్యూ -42 అండ్ c2 వాల్యూ -14. మీరు బాగా అబ్జర్వ్ చేస్తేమో ఇక్కడ a1/a2లో 9 ఉంది, మనకు ఆన్సర్ అనేది 1 వస్తుంది. నెక్స్ట్ b1/b2 వాల్యూ కూడా క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ అనేది -1 వస్తుంది. ఇక్కడ c1/c2లో మైనస్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ 14 1s 14 3s క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ అనేది 3 వస్తుంది. a1/a2 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ b1/b2 ఈజ్ ఈక్వల్ టు -1, c1/c2 ఈజ్ ఈక్వల్ టు 3. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే a1/a2 1 వస్తుంది, b1/b2 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఇక్కడ ఫైనల్గా మనకు a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అవుతుంది. నెక్స్ట్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తే మనకు లైన్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయండి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేది ఫామ్ అవుతాయి. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. given pair of linear equations are intersecting and have one solution. intersecting lines కి ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటుంది, వాటినే వన్ సొల్యూషన్గా మనం తీసుకోవచ్చు. వన్ సొల్యూషన్నే యూనిక్ సొల్యూషన్ అంటాము. ఇవి ఒకే ఒక సొల్యూషన్ వచ్చింది కాబట్టి ఈ 2 లైన్స్ కూడా కన్సిస్టెన్స్లో ఉన్నాయి అంటాం. ఓకేనా? కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అనేది అర్థమైందా? నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థర్డ్ వన్లో ఫోర్త్ వన్ అండి. 5x - 3y ఈజ్ ఈక్వల్ టు 11 -10 ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు -22. ఈ 2 ఈక్వేషన్స్ని ఫస్ట్ రైట్ చేద్దాం. ఏ విధంగా అంటే చూడండి, 5x - 3y కాన్స్టెంట్ టర్మ్ని ఈజ్ ఈక్వల్ కిట్ సైడ్ మూవ్ చేయండి, -11 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో కూడా సేమ్ 10x ప్లస్ 6y -22 ఉంది, ఇట్ సైడ్ మూవ్ చేస్తే +22 అవుతుంది. ఈ 2 ఈక్వేషన్స్కి మనం కోఎఫిషియంట్ని రైట్ చేద్దాం. a1 వాల్యూ 5, b1 వాల్యూ -3 అండ్ c1 వాల్యూ -11. అలాగే సెకండ్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్ a2 వాల్యూ -10 అండ్ b2 వాల్యూ -3 అండ్ c2 వాల్యూ -22. ఇప్పుడు రేషియోని కంపేర్ చేద్దాం. a1 వాల్యూ 5, a2 వాల్యూ -10 అండ్ అబ్జర్వ్ చేయండి. a1/a2 5/-10, b1/b2 ఈజ్ ఈక్వల్ టు -3/+6, c1/c2 ఈజ్ ఈక్వల్ టు -11/22. a1/a2 క్యాన్సిల్ అయిపోయి మనకు -1/2 వస్తుంది అండ్ b1/b2 క్యాన్సిల్ అయిపోయి -1/2 వస్తుంది, c1/c2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ కూడా -1/2 వస్తుంది. ఫైనల్గా మనకు రేషియో అనేది ఏమయ్యాయండి? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయ్యాయి. అంటే ఆల్ రేషియోస్ సేమ్గా వచ్చాయి. ఈ లైన్స్ ఏమవుతాయి? రేషియోస్ అన్నీ సేమ్గా వస్తే ఇవి అన్నీ కూడా కోఇన్సిడెన్స్ లైన్స్ అవుతాయి. ఈ రేషియోస్ అన్నీ కూడా ఈక్వల్గా వస్తే కోఇన్సిడెన్స్ లైన్స్ అంటే ఒక లైన్ మీదనే, ఇప్పుడు ఒక లైన్ నేను డ్రా చేస్తున్నాను, ఈ లైన్ మీదనే ఇంకొక లైన్ అనేది L1 లైన్ మీదనే L2 అనే లైన్ కూడా మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 లైన్స్ ఇలా ఉంటాయండి. సో ఫస్ట్ లైన్ యొక్క పాయింట్స్ సెకండ్ లైన్ కూడా వస్తాయి కాబట్టి మెనీ సొల్యూషన్ అనేది ఆన్సర్ వస్తుంది. మెనీ సొల్యూషన్ అంటే కామన్ పాయింట్స్ అనేది కూడా మెనీ ఉంటాయి కాబట్టి కామన్ పాయింట్ ఉంది అంటే అవి ఏమవుతాయి? కన్సిస్టెన్స్ లైన్స్ అవుతాయి. ద పైర్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఈ విధంగా రైట్ చేస్తే సరిపోతుంది. ఫిఫ్త్ ప్రాబ్లం 4/3x + 2y ఈజ్ ఈక్వల్ టు 8
2x + 3y = 12. ఇప్పుడు మళ్ళీ కూడా ఫ్రాక్షన్ వచ్చింది. ఫ్రాక్షన్ వస్తే మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం? డినామినేటర్ ఒకటే ఉంది కాబట్టి ఈ డినామినేటర్తో ఆల్ టర్మ్స్ని మనం మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ రైట్ చేద్దాం. 4/3x + 2y - 8 = 0. ఇక్కడ కూడా కాన్స్టెంట్ టర్మ్ ఈక్వల్ ఇటు సైడ్ మూవ్ చేయండి మా. ఏమవుతుంది? -12 అవుతుంది మా. +12 ఇటు సైడ్ మూవ్ చేస్తే -12 అవుతుంది. ఇక్కడ డినామినేటర్తో మల్టిప్లై చేసి డినామినేటర్ని ఈక్వల్ కట్ సైడ్ మూవ్ చేయండి మా. 4x + 3 × 2 6y 3 × 8 24 ఈ 3 అనేది ఈక్వల్ కట్ సైడ్ మూవ్ అయితే ఇంటూలోకి వెళ్తుంది. 0 × 3 0 అవుతుంది. ఇప్పుడు a1 వాల్యూ కంపేర్ చేయండి. కోఎఫిషియంట్ని a1 4 వచ్చింది మా, b1 6, c1 -24. నెక్స్ట్ అలాగే ఇక్కడ a2 వాల్యూ 2 మా, b2 వాల్యూ 3 అండ్ c2 వాల్యూ -12. a1/a2 వాల్యూ మా రేషియో కంపేర్ చేద్దాం. a1 4, a2 2 వచ్చింది. 4/2. నెక్స్ట్ b1/b2 వాల్యూ 6, b2 వాల్యూ 3. నెక్స్ట్ c1 వాల్యూ -24, c2 వాల్యూ -12. ఇప్పుడు రేషియో అనేది మనం క్యాన్సిలేషన్ చేద్దామా. రేషియో క్యాన్సిలేషన్ చేస్తే 2 1s 2 2s ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. 3 1s 3 2s ఆన్సర్ ఏమవుతుందమ్మా? 2 అవుతుంది. మైనస్ క్యాన్సిల్, 12 1s 12 2s ఆన్సర్ ఇక్కడ కూడా 2 వచ్చింది. ఫైనల్గా ఆల్ ఆర్ ఏమైనాయేమో ఈక్వల్ అయినాయి. a1/a2 = b1/b2 = c1/c2. ఈ 2 లైన్స్ ఏమైనాయేమో ఆల్ రేషియోస్ ఈక్వల్ వచ్చాయి. ఈ 2 లైన్స్ కూడా మెనీ సొల్యూషన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఎందుకంటే 4th ప్రాబ్లంలో ఒక లైన్ ఎలా అయితే మూవ్ అవుతుందో సెకండ్ లైన్ కూడా అలాగే మూవ్ అవుతుంది. కాబట్టి పెయిర్ ఆఫ్ లైన్స్కి మెనీ సొల్యూషన్ అనేది వస్తుంది. కాబట్టి కామన్ పాయింట్స్ కూడా మెనీ ఉంటాయి. కాబట్టి ఇవి కన్సిస్టెన్స్లో ఉంటాయి. పెయిర్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఈ సెకండ్ ప్రాబ్లం ఉన్నటువంటి 3 ప్రాబ్లమ్స్, థర్డ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 5 ప్రాబ్లమ్స్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ ప్రాబ్లమ్స్లో మీకు డిఫికల్ట్గా ఉండే ప్రాబ్లం ఏదో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.